ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి తీసే షార్టెస్ట్ లెంత్ లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏబిసి అని ఉంటే ఇప్పుడు నార్మల్గా ట్రయాంగిల్ ఏబిసిలో ఆల్టిట్యూడ్ అంటే సి అనే వర్టెక్స్ నుంచి ఏబి గీసే 90 డిగ్రీ లైనే ఆల్టిట్యూడ్. అంటే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి మనం ఇలా చూసుకుంటే అంటే దీన్ని ఇంకోలా ఎలా చెప్తాం? షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ వర్టెక్స్ నుంచి లైన్కి ఉండే షార్టెస్ట్ డిస్టెన్సే ఆల్టిట్యూడ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రయాంగిల్ ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి? 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఎందుకంటే 3 వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఉండే లైనే, ఆపోజిట్ సైడ్కి ఉండే 90 డిగ్రీస్ లైనే ఆల్టిట్యూడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రయాంగిల్లో ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఎందుకంటే 3 వర్టెక్స్. ఇప్పుడు ఏ అనే వర్టెక్స్ తీసుకున్నాం. ఏ నుంచి మనం దీనికి ఒక 90 డిగ్రీస్ లైన్ గీయచ్చు కదా. అలాగే బి నుంచి సిఏకి ఆపోజిట్ సైడ్ దీనికి కూడా గీయచ్చు. ఇది కూడా 90 డిగ్రీస్. సో ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్ అనుకోవచ్చు. ఓకేనా? ఈ 3 ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమవుద్ది? దాన్నే ఆర్థో సెంటర్ అంటారు. లైన్ నుంచి వర్టెక్స్ కి షార్టెస్ట్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇది అక్యూట్ ట్రయాంగిల్. ఇది అనుకుంటే అక్యూట్ ట్రయాంగిల్ ఫస్ట్ తీద్దాం మనం. ఈ ఆల్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది దీని మీద ఎన్ని క్వశ్చన్లు అయినా ఫ్రేమ్ చేయొచ్చు. మీకు ఎంత అర్థమైతే అక్యూట్ ట్రయాంగిల్లో తీసుకుంటే, అక్యూట్ అంటే నార్మల్గా ఇలాగే ఉంటాయి కదా 3 యాంగిల్స్ ఏబిసి. దీనిలో ఆల్టిట్యూడ్స్ అంటే ఎలా వస్తాయి? వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి ఇదొక ఆల్టిట్యూడ్, ఇది మనం జి అనుకున్నాం. బి నుంచి ఇదొక ఆపోజిట్. ఇవన్నీ 90 డిగ్రీస్ ఉంటాయి. సి నుంచి హెచ్ అనుకుంటే ఇదొక 90 డిగ్రీస్. సో ఇక్కడ ఏజి, బిఎఫ్, సిహెచ్ 3 కూడా ఆల్టిట్యూడ్స్. ఇది ఆర్థో సెంటర్ ఓ అనేది. ఇది అక్యూట్ ట్రయాంగిల్లో. అంటే అక్యూట్ ట్రయాంగిల్లో 3 ఆల్టిట్యూడ్స్ కూడా ట్రయాంగిల్కి ఇన్సైడ్ ఉంటాయి. ఓకేనా? 3 లాన్ ఉన్నాయా లేవా? సో అక్యూట్ ట్రయాంగిల్లో 3 ఆల్టిట్యూడ్స్ కూడా ఇన్సైడ్ ఉంటాయి. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ ఇప్పుడే చెప్తాము. నెక్స్ట్ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూద్దాం. ఒక యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి ట్రయాంగిల్లో. అలాంటినే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్స్ ఏవి, అవి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్స్ ఏవి, అవి ఎలా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి అనేది. ఏబి, బిసి, ఏసి. ఇప్పుడు ఏబికి ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? అలా గీయండి. బి నుంచి ఏ నుంచి బిసికి ఆల్టిట్యూడ్ గీయండి. ఏ నుంచి బీసీకి ఆల్టిట్యూడ్ గీయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ మీనింగ్ ఏంటి? వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ గీసే 90 డిగ్రీస్ లైనే ఆల్టిట్యూడ్. అంతేనే కాదా? ఏ నుంచి బీసీకి 90 డిగ్రీ లైన్ ఏమవుద్ది? ఈ ఏబిఏ కదా. 90 డిగ్రీ ఉందా లేదా? ఏబిఏ ఆల్టిట్యూడ్. మీరు ఇటువైపు లోనకి ఎలా గీసే? ఇది ఆల్రెడీ 90 డిగ్రీ. నువ్వు లోనకి గీస్తే 90 కన్నా తక్కువ ఉంటుందా లేదా? ఇది 90 డిగ్రీస్. లోన్ పెడితే ఇంకా 86, 87. ఆల్టిట్యూడ్ డెఫినేషన్ ఏంటి? 90 డిగ్రీ లైన్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ గీసే 90 డిగ్రీ లైనే ఆల్టిట్యూడ్. మరి వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ ఎగ్జాక్ట్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఈ సైడే కదా. ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఆ మాత్రం లాజిక్ ఆలోచించాలి. ఏబిఏ ఏ నుంచి బీసీ గీసే ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? ఏబి. అర్థమైందా? సి నుంచి ఏబి గీసే ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? సి అనే వర్టెక్స్ నుంచి ఏబి గీసే ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? సిబి. అంతే కదా. ఎందుకంటే 90 డిగ్రీ లైనే ఆల్టిట్యూడ్. సి నుంచి ఏబి గీసే ఆపోజిట్ సైడ్ గీసే ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? సిబి.
ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ ఉందా లేదా ఏబి ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటే వేరే లైన్ ఎందుకు వస్తుందమ్మా? ఆల్రెడీ ఈ లైన్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు నువ్వు సి నుంచి ఏబి గీసే ఆల్టిట్యూడ్ ఏంటి? ఇది ఇట్లాంటివి నేర్చుకుంటేనే మీ కాన్సెప్ట్ క్లారిటీ ఫుల్గా ఉంటుంది. సి నుంచి ఏబి గీసే ఆల్టిట్యూడ్ సిబి, ఎందుకంటే ఆటోమేటిక్ ఇదే 90 డిగ్రీస్ లైన్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటేనే ఈ వర్టెక్స్ దగ్గర 90 ఫామ్ అయిందని మనం చెప్పాం. సో ఆటోమేటిక్ 90 డిగ్రీ లైనే కదా వర్టెక్స్ నుంచి గీసేది ఆల్టిట్యూడ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ లోనకి గీస్తే యాంగిల్ ఏమవుద్ది? పెరుగుతుంది. ఇక్కడ 90 ఉంది కదా, ఎట్లా మారిస్తే యాంగిల్ చేంజ్ ఎలా వచ్చింది అనుకోండి, అబ్చూజ్ యాంగిల్ అవుతుందా లేదా ఒకసారి డైరెక్షన్ అంటే మనకు నేర్చుకోవడం జస్ట్ క్లారిటీకి. ఇప్పుడు ఇలా గీసాం అనుకోండి లోనకి, ఇది పెరుగుతుంది. బయటికి గీస్తే తగ్గుతుంది చూసుకోండి. ఇప్పుడు ఇది అక్యూట్ యాంగిల్ అయిందా లేదా? ఎందుకంటే 90 ఇదే వద్ది, 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి బయటికి గీస్తే తగ్గుతుంది, లోనకి గీస్తే యాంగిల్ పెరిగిపోద్ది. మీరు అందుకే ప్రొట్రాక్టర్ పెట్టుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. మనం విజువలైజేషన్ చేస్తే అంటే యాంగిల్స్ మీరు ఆటోమేటిక్, ఇప్పుడు ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏ నుంచి బీసీకి ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? ఏబిఏ ఆల్టిట్యూడ్, ఎందుకంటే ఇది 90 డిగ్రీ లైన్ కాబట్టి. అలాగే సి నుంచి ఏబికి సిబిఏ ఆల్టిట్యూడ్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రెండు సైడ్లు ఆల్టిట్యూడ్సే. మీరు ఎంత విజువలైజేషన్ చేస్తే అంత మంచిది. 90 డిగ్రీ లైన్ కాబట్టి ఇది ఆటోమేటిక్ ఆల్టిట్యూడ్ అవుద్ది అని మీకు తెలియాలి. మూడోది ఏది? బి నుంచి ఏసీకి గీయాలి, అంతేనా? ఇది మూడో సైడ్. సో మూడో ఆల్టిట్యూడ్ ఇది బిఎఫ్ ఏదో ఒకటి అనుకోవచ్చు. మూడోది బిఎఫ్ అనుకుంటే ఏసీకి గీసే బి నుంచి వర్టెక్స్. సో ఆర్థో సెంటర్ ఏమవుద్ది? ఆర్థో సెంటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్ ఏమవుద్ది? ఎందుకు? మూడు ఆల్టిట్యూడ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా? ఈ సిబి అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏబి అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ బిఎఫ్ ఈ ఆల్టిట్యూడ్ ఇలా వెళ్తుంది. ఇలా అనుకుంటే ఇది ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఏమవుద్దంటే కామన్ 90 డిగ్రీ వర్టెక్స్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కానీ చాలా ఇంపార్టెంట్. 90 డిగ్రీ వర్టెక్స్ పాయింట్. సో అక్యూట్ యాంగిల్లో ఆల్టిట్యూడ్ చూసాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ చూసాం. నెక్స్ట్ అబ్చూజ్ యాంగిల్లో చూద్దాం ఆల్టిట్యూడ్స్. అబ్చూజ్ యాంగిల్లో ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయి? అబ్చూజ్ యాంగిల్ అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి. మనం ఇలా గీసుకుందాం అబ్చూజ్ యాంగిల్. ఇంటికెళ్ళి అబ్చూజ్ యాంగిల్ కూడా ట్రై చేయండి, డయాగ్రామ్స్ వేయండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. అబ్చూజ్ యాంగిల్లో ఇది అబ్చూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఉంది ఇది. సో ఇది గ్రేటర్ దాన్ 90 ఉంది కాబట్టి రిమైనింగ్ రెండు ఏమవుతాయి? అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఓకే కదా? సో ఇప్పుడు ఏ నుంచి బీసీకి మీరు వర్టెక్స్ గీయండి. సారీ, ఆల్టిట్యూడ్ ఏ నుంచి బీసీకి. ఎందుకమ్మా బయటకు ఉంటుంది? బయటకి ఎందుకు గీసావు? యా, వెరీ గుడ్. ఇప్పుడు 90 డిగ్రీస్ లైన్ అంటే ఇది ఆల్రెడీ గ్రేటర్ దెన్ 90 ఉంది. లోనకి కానీ మనం గీస్తే యాంగిల్ ఒకసారి చూడండి, ఇది 90 ఉంది. ఇంకా ఇదే మనం పెన్ ఇలా మార్చుకొని వెళ్తే యాంగిల్ పెరుగుతుందా లేదా? ఇప్పుడు సపోజ్ ఇంకో చిన్న లైన్ ఇక్కడ గీసా, ఇది 90, దీనికన్నా ఇది యాంగిల్ పెరిగింది, దీనికన్నా ఇది యాంగిల్ పెరిగింది. అంటే లోనకి వెళ్తే కొద్దీ 90 కన్నా యాంగిల్ అనేది పెరిగిపోతుంది. సో మనం బయటికి గీయాలి. ఇప్పుడు ఈ బీసీని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని పోతే బయటికి గీస్తే ఆటోమేటిక్గా 90 డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడో దగ్గర ఇలా వచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 డిగ్రీ లైన్ వస్తుంది. కాబట్టి అబ్చూజ్ యాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది ఏ అని అంటే ఒక వర్టెక్స్ నుంచి ఇంకో దీన్ని తీసేటప్పుడు ఈ ఆల్టిట్యూడ్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. అర్థమైందా కాన్సెప్ట్? లోనకి గీస్తే 90 కన్నా పెరిగిపోతుంది. సో మనం 90 డిగ్రీ కన్నా పెరిగిపోయి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? బేసిక్ లైన్ 90 డిగ్రీ ఉండాలి. సో లోనకి గీస్తే 90 కన్నా ఎప్పుడు పెరిగిపోయిందో సో మనం అవుట్ సైడ్ గీయాలి. అవుట్ సైడ్ గీస్తే 90 కన్నా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడ పాయింట్ దగ్గర 90 డిగ్రీ ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం మెజర్మెంట్స్ పెట్టుకొని కొలిస్తే క్లియర్గా వస్తుంది ఇంకా డయాగ్రామ్. అర్థమైంది కదా? ఇది వర్టెక్స్ ఏ నుంచి. మరి వర్టెక్స్ బి నుంచి ఏసీకి గీసే ఆల్టిట్యూడ్ బి నుంచి
ఏసీకి ఇది ఎఫ్ అనుకుంటాం మనం, ఇది జీ అనుకుంటాం. సో ఈ 90 లైన్ అంటే ఈ ఆల్టిట్యూడ్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఈ టోటల్ యాంగిల్ ఎంత, అబ్ట్యూజ్ యాంగిల్ ఒక 120 అనుకున్నాం అనుకోండి, ఇంకా బయటికి గీస్తే ఏమవుద్ది, 120 కన్నా పెరుగుతుందిగా. సో లోనకి గీస్తే ఆటోమేటిక్గా ఆల్టిట్యూడ్. మరి సి నుంచి ఏబికి గీసే ఆల్టిట్యూడ్ ఎలా ఉంటుంది, గీయగలరా? సి నుంచి ఏబికి గీసే ఆల్టిట్యూడ్ ఏమవుద్ది? సో దీని నుంచి దీనికి ఏబికి గీసేటప్పుడు మీరు అందరూ ఏబి, ఇద్దరు ఏబి అన్నారు. ఇది ఆల్రెడీ యాంగిల్ ఎంత, అబ్ట్యూజ్ యాంగిల్ ఒక 120 ఎంతో అనుకున్నాం. మరి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? మరి ఏబి ఎలా అవుద్ది? ఇది 120 చేస్తుంది కదా ఏబి. అదేనమ్మా సిబి అని నేను అంటున్నా. సిబి ఏబితో ఎంత చేస్తుంది యాంగిల్? 120 చేస్తుంది కదా. అబ్ట్యూజ్ యాంగిల్ అని మనం బి దగ్గర చెప్పాం. ఏబి అవుద్దా ఆల్టిట్యూడ్? ఎందుకు? ఆల్రెడీ సి అనేది, సి నుంచి నువ్వు ఈ లైన్ గీస్తే, ఒక వర్టెక్స్ గీస్తే, ఇది ఏబితో ఎంత చేస్తుంది యాంగిల్? 120 చేస్తుంది. మరి ఏబి ఎందుకు అవుద్ది? అర్థమైందా? సి నుంచి ఏబికి గీసే లైన్ ఎలా ఉండాలి? 90 చేయాలి ఆల్టిట్యూడ్ అంటే, అంతేనా? కానీ మీరు సి నుంచి ఇప్పుడు మీరు తీసుకుంటే ఏబికి ఎంత ఇస్తుంది? అబ్ట్యూజ్ యాంగిల్ అని చెప్పాం కదా. సో ఏదో ఒక అబ్ట్యూజ్ యాంగిల్ చేస్తుంది. సో ఇన్సైడ్ ఉందని కొద్దిసేపు అనుకుందాం మనం. ఆల్టిట్యూడ్ అంటే 90 లైన్ ఇన్సైడ్ ఉంది అనుకున్నాం అనుకోండి. ఇది 120. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నార్మల్గా ఈ యాంగిల్ పెరుగుతుందా తగ్గుతుందా? సి నుంచి ఇది 120 అయితే ఇంకా యాంగిల్ పెరుగుతుందా లేదా? సో దాని మీనింగ్ ఏంటి? ఆల్టిట్యూడ్ ఇన్సైడ్ ఉండదు. సో ఈ లైన్ ఎక్స్టెండ్ చేసుకొని ఈ 120 కన్నా నువ్వు ఇలా తగ్గించుకొని పోతే ఎక్కడో దగ్గర 90 వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? చాలా ఇంపార్టెంట్. మీరు విజువలైజేషన్ అందుకే నిన్నటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఇది 120 ఉంది యాంగిల్, మీరు ఇంకా యాంగిల్ ఇలా మార్చుకొని పోతే ఏమవుద్ది? యాంగిల్ అనేది పెరుగుకుని పోతుంది. కాబట్టి కంపల్సరీ లాన్ అనేది ఆల్టిట్యూడ్ ఉండదు. అదే మీరు ఇన్సైడ్ వస్తే ఇలా వస్తే ఏదో ఒక యాంగిల్ దగ్గర, అంటే 120 కన్నా తగ్గుతూ పోద్ది కదా, ఏదో ఒక యాంగిల్ దగ్గర 90 వస్తుంది. అర్థమైందా? సో సి నుంచి ఏబి గీసే లైన్ కూడా ఆల్టిట్యూడ్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది. ఒక్కసారి నేను ఇంకోసారి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏబిసి అనే ఒక అబ్ట్యూజ్ ట్రయాంగిల్లో యాంగిల్ బి అబ్ట్యూజ్ యాంగిల్ అయితే ఆల్టిట్యూడ్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఏ అనే వర్టెక్స్ నుంచి గీసేటప్పుడు ఇది ఆల్రెడీ 120 ఉంది. సో దట్ ఇంకా మనం ఏ నుంచి బీసీకి గీసే పెర్పెండిక్యులర్ లైన్ ఇటువైపు గీస్తే ఇంకా యాంగిల్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అవుట్ సైడ్ గీస్తేనే 90 వస్తుంది. ఒకసారి పెన్ పెట్టా చూడండి, ఇంకా పెంచితే ఇంకా యాంగిల్ అనేది పెరిగిపోతుంది. సో కాదు, సో ఇటు వస్తేనే 90 లైన్ వస్తుంది. సో ఏ నుంచి గీసే బీసీకి గీసే వర్టెక్స్ ఆల్టిట్యూడ్ అవుట్ సైడ్ ఉంటుంది. అలాగే సి నుంచి కూడా మనం గీసేటప్పుడు 90 లైన్ గీయాలి. ఇప్పుడు సి నుంచి మనం ఈ లైన్ చూసుకుంటే ఇది ఆల్రెడీ ఏబితో అంటే ఆపోజిట్ సైడ్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 120 చేస్తుంది. మనం ఇంకా పెంచుకొని పోతే అంటే బయటికి ఇలా లోనికి ఇన్సైడ్ వెళ్తే ఇంకా యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా యాంగిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో దట్ మనం అవుట్ సైడ్ గీసాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది, ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది అనేది అబ్ట్యూజ్ యాంగిల్లో, అబ్ట్యూజ్ ట్రయాంగిల్లో ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? అన్ని అంటే అది మీకు క్లారిటీ ఉండాలి. అన్ని అంటే ఏంటి? అది 3 ఆల్టిట్యూడ్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. 3 ఆల్టిట్యూడ్స్ ఇంటర్సెక్టింగ్ పాయింటే ఆర్థో సెంటర్. సో అబ్ట్యూజ్ యాంగిల్లో ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది అని చూస్తే, ఆర్థో సెంటర్ అంటే ఏంటి? 3 ఆల్టిట్యూడ్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఒక్కసారి మనం డయాగ్రామ్ చూస్తే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏబిసి ఏ నుంచి గీసే ఆల్టిట్యూడ్ కంపల్సరీ అవుట్ సైడ్ ఉంటుంది. సో ఇది ఏజీ అనుకున్నాం. నెక్స్ట్ సి నుంచి గీసే ఆల్టిట్యూడ్ కూడా అవుట్ సైడ్ ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఆర్థో సెంటర్ అంటే ఏంటి? 3 ఇది బీసీ అనేది లాన్ ఉంటుంది. బి నుంచి గీసే ఆల్టిట్యూడ్స్, ఏసీకి గీసే ఆల్టిట్యూడ్ లాన్ ఉంటుంది. ఆర్థో సెంటర్ అంటే ఏంటి?
మూడు లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఇవి చూస్తే ఎక్కడో లైన్ ఉంది, ఎక్కడో లైన్ ఉంది, ఎక్కడో లైన్ ఉంది. ఈ మూడు ఎలా ఇంటర్సెక్ట్ అవుతాయి మరి? బి అనే వెర్టెక్స్ నుంచి లైన్స్ ఎక్స్టెండ్. ఏ లైన్ ఎక్స్టెండ్ చేస్తావమ్మా? ఇది ఆల్టిట్యూడ్ కాదు కదా ఎక్స్టెండ్ చేయడానికి. ఇక్కడ ఆల్టిట్యూడ్స్ ఏంటి? ఏజీ, బిఎఫ్, ఇది ఒక సిడి అనుకున్నాం, సిడి. ఈ మూడు ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ ఎక్స్టెండ్ చేయండి. ఇక్కడెక్కడో ఇంటర్సెక్ట్ అవుతాయి. అవుట్ సైడ్ అంటే ట్రయాంగిల్ కి అవుట్ సైడ్ ఉంటాయి. ఓకేనా? ఈ మూడు ఆల్టిట్యూడ్స్ ని ఎక్స్టెండ్ చేస్తే, ఓకేనా, ఈ మూడు ఆల్టిట్యూడ్స్ ని ఎక్స్టెండ్ చేస్తే ఓ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అదే ఆర్థో సెంటర్. ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళా చెప్తే. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఏంటమ్మా ఆర్థో సెంటర్ అంటే? ఆబ్ట్యూస్ ట్రయాంగిల్ కి ఆర్థో సెంటర్ అవుట్ సైడ్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకుంటుంది అర్థమైందా? అది మీకు ముందు అర్థం కావాలి. సో అబ్ట్యూస్ ట్రయాంగిల్ లో ఆర్థో సెంటర్ అవుట్ సైడ్ ఉంటుంది. మనం విజువలైజేషన్ కూడా చూసాం. సో అబ్ట్యూస్ యాంగిల్ లో ఎన్ని ఆల్టిట్యూడ్స్ బయట ఉంటాయి అంటే అవుట్ సైడ్ ఉంటాయి అని అడిగితే ఎన్ని ఉంటాయి? అబ్ట్యూస్ ట్రయాంగిల్ లో ఎన్ని ఆల్టిట్యూడ్స్ అవుట్ సైడ్ ఉంటాయి? 2 వచ్చే లేదా? ఒకటి ఏజీ, రెండోది సి, ఇది సిడి. ఈ రెండు అవుట్ సైడ్ ఉన్నాయి కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అవుట్ సైడ్ ఆల్టిట్యూడ్స్ ఎన్ని? ఓకేనా? అదే అక్యూట్ ట్రయాంగిల్ అవుట్ సైడ్ ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? 0. రైట్ యాంగిల్లో 0నే కదా. కాన్సెప్ట్ అర్థమైందా? ఇవే ఏబిసి అక్యూట్ ట్రయాంగిల్ లో ఆల్టిట్యూడ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఏఎఫ్, బీజీ, సిహెచ్. ఈ మూడు కూడా ఆల్టిట్యూడ్స్. దీన్ని మనం ఆర్థో సెంటర్ అంటారు, ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో ఇక్కడ కొన్ని మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ మనం చూస్తే, యాంగిల్ బిఓసి ఎంత అని మనకు అడిగితే చాలా సింపుల్ గానే చెప్పచ్చు. యాంగిల్ బిఓసి ఎంత అని మీరు చేయగలరా? యాంగిల్ బిఓసి అంటే యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, దీంట్లోనే ఏబిసిలో చెప్పచ్చు యాంగిల్ బిఓసి. బిఓసి అమ్మా ఇది 90 డిగ్రీ అన్నా. ఎందుకమ్మా 90? డిగ్రీస్ దేనికి 90 డిగ్రీస్? సైడ్ కి 90 డిగ్రీస్ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్ ఇది. సైడ్ కి 90 డిగ్రీస్ ఉంటుంది. ఈ కామన్ వర్టెక్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర 90 డిగ్రీస్ ఉండదు. మనం వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి గీస్తాం కదా, అది 90 డిగ్రీస్ ఉంటుంది. కొద్ది పెద్దగా గీస్తా, చిన్నగా అయింది. మీకు అర్థమైంది కదా క్వశ్చన్? యాంగిల్ బిఓసి ఎంత అని డయాగ్రామ్ కొద్ది పెద్దగా గీస్తా. ఇది 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. ఒకసారి చూడండి, ఇది ఎంత అవుద్ది? ఇది 90 అయితే 90 అవుద్దా లేదా? ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర మొత్తం యాంగిల్ 90. ఇది ఓకే కదా. ఈ క్వాడ్రిలేటరల్ దగ్గర ఇక్కడ మళ్ళా గీస్తున్నా. ఏహెచ్ఓజి. ఓకేనా? ఇందులో మనకి ఏంటి? ఆల్రెడీ ఇది ఎంత ఇచ్చాం? 90 డిగ్రీ. ఇది 90 ఉందా? ఇది
మనం ఇప్పుడు ఈ ఓ ఎంత అవుద్ది, ఇది ఎంత అవుద్ది అని, ఈ ఓ ఎంత అవుద్ది, ఈ రెండు కలిపితే ఎంత అవుతాయి క్వాడ్రిలేటర్లో? జస్ట్ మీకు తెలుసో తెలీదు, ఆల్రెడీ క్వాడ్రిలేటర్ టోటల్ ఎంత? 360 డిగ్రీస్. ట్రయాంగిల్ అయితే 180 ఎలాగో, క్వాడ్రిలేటర్లో 360 డిగ్రీ, ఆల్రెడీ 180 అయిపోయింది. సో హెచ్ఓజీ, యాంగిల్ హెచ్ఓజీ ఈక్వల్ టు 360లో 180 అయిపోతే ఇంకెంత మిగులుతుంది? 180 మైనస్ యాంగిల్ ఏ, అంతేనా? ఓకేనా, అర్థమైందా? 180 మైనస్ యాంగిల్ ఏ చేస్తే హెచ్ఓజీ వస్తుంది కదా. సో ఇది ఎంత అవుద్ది? 180 మైనస్ యాంగిల్ ఏ. ఈ రెండు యాంగిల్స్ ఏంటి? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్సా కాదా? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి? ఈక్వల్. సో ఆటోమేటిక్ యాంగిల్ బిఓసి ఏమవుద్ది? 180 మైనస్. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, చాలా సింపుల్ కూడా. చూడండి, మీకు బిఓసి ఎప్పుడైనా అడిగితే 180 మైనస్ ఆపోజిట్ వర్టెక్స్. ఓకేనా? ఇంకోసారి డయాగ్రామ్ వేసి రాస్తాయి. ప్రూఫ్ అయితే అర్థమైంది కదా. యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ. బిఓసి అంటే ఇదమ్మా. అలాగే యాంగిల్ ఏఓసి అంటే ఇది ఏఓసి 180 మైనస్ యాంగిల్ బి అంటే ఆపోజిట్ వర్టెక్స్. అలాగే యాంగిల్ ఏఓబి యాంగిల్ సి. నేను ఆల్రెడీ ప్రూఫ్ దీనికి చేశాను మీకు. మిగిలిన రెండింటికి కూడా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పటికి చేయండి. ఓకేనా? అర్థమైంది కదా. క్వాడ్రిలేటర్లో యాంగిల్స్ సమ్ 360 డిగ్రీ. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏబిసి ట్రయాంగిల్ కి ఆఫ్ ద సెంటర్ ఓ అయితే బిఓసి ట్రయాంగిల్ కి ఆఫ్ ద సెంటర్ ఏమవుతుంది? ఇది కూడా ఒక ట్రయాంగిలే కదా. ఈ బిఓసి ట్రయాంగిల్ కి ఆఫ్ ద సెంటర్ ఏమవుద్ది? ఎవరైనా చెప్పగలరా? ఏబిసి ట్రయాంగిల్ 3 ఆల్రెడీ ఆఫ్ ద సెంటర్ అమ్మ అంటే ఒక పాయింట్. ఆఫ్ ద సెంటర్ అంటే ఒక పాయింట్. ఏ యాంగిల్ అన్నమాట, వర్టెక్స్ కదా. ఆఫ్ ద సెంటర్ అంటే ఒక పాయింట్, అది యాంగిల్ కాదు. ఎలా అమ్మా? ఆన్సర్ అయితే కరెక్టే, ఏనే అవుద్ది. బిఓసికి ఆఫ్ ద సెంటర్ ఏనే అవుద్ది.